సూర్యుడి వల్ల సృష్టించబడిన బాలుడిప్పుడు కర్ణుడనే పేరుతో సూతపుత్రుడుగా పెరుగుతున్నాడు. ఇతని వల్ల చాలా యుద్ధోపద్రవం కూడా ఉంటుంది. ఈ విషయం కూడా నాకు బాగా తెలుసు. ఇతనికి తోడు ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు జన్మించి ఉన్నారు. వీరంతా యుద్ధప్రియులే. దేవేంద్ర, ఎన్ని యుద్ధాలు జరిగినా పంచపాండవులను వారి తల్లి కుంతిని నేను క్షేమంగానే ఉంచుతాను. నువ్వు ఈ విషయంలో ఏమీ భయం పెట్టుకోకు. దేవేంద్ర, నీ మాట నాకు ఆజ్ఞతో సమానం. నీ భృత్యులు నీ ఆజ్ఞను పాలించినట్లుగా నేను కూడా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అన్నాడు కృష్ణుడు. దేవేంద్రుడు తృప్తిపడిన హృదయంతో బాలకృష్ణుడికి మరొకసారి వందనం చేసి సెలవు తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. దేవేంద్రుడు వెళ్ళాక శ్రీకృష్ణుడు బృందావనం గ్రామంలోకి వెళ్ళాడు. అక్కడ ఉండే గోపాల వృద్ధులంతా కృష్ణుడి చుట్టూ బిలబిలా చేరి అందరూ కూడా బాలకృష్ణుడిని అనేక రకాలుగా అభినందించడం మొదలుపెట్టారు. గోవిందా, నువ్వు ఎవరివో మాకు అర్థం కావటం లేదు. నువ్వు దేవజాతి వాడివా? ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు ఎవరికి కూడా. మాయ కదా, యక్షుడివా, గంధర్వుడివా? నువ్వు ఎవరివో కానీ మాతో పాటు గోవులు కాచుకుంటూ మా పిల్లలతో కలిసి ఆటలాడుకుంటున్నావు కదా. నువ్వు ఏదైనా దేవకార్యం కోసం అవతరించిన దివ్య పురుషుడివా? అంతే అయి ఉంటుంది. లేకపోతే ఇన్నిన్ని లోకోత్తర దివ్య కార్యాలను నువ్వు ఎలా చేయగలుగుతావు? ఇంత చిన్న బాలకుడు నువ్వెవరైతే ఏమి, మేము నీకు అనుచరులం, నీకు దాసులం, నిన్ను శరణు పొంది ఉన్నాము అని అన్నారు. శ్రీకృష్ణుడు వాళ్ళ మాటలు విని, అయ్యలారా, ఇలా మాట్లాడి నన్ను ఎందుకు దూరం చేస్తున్నారు? నేను మీ పిల్లవాడిని, మీ బంధువుని. నేను ఎవరని అనే విచారం మీకు వద్దు, ఇప్పటికే వద్దు. మీకు క్రమంగా మీకు తెలుస్తుంది అని సమాధానం చెప్పాడు. గోపాల వృద్ధులకు ఇంకా ఏమీ మాట్లాడాలో తెలియదే వాళ్ళందరికీ కూడా. ఎవరిదోన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది శరత్కాలం. ఆకాశం నిర్మలంగా ఉంది. చంద్రోదయం అయింది. ఎడ్లకు ఆటలు పోటీలు పెట్టి ఆనందిస్తున్నారు. మరోపక్క నడి వయస్సు యాదవులు మల్లయుద్ధపు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి శరత్కాల రాత్రి సమయం చూసేసరికి కిషోర వయస్సులో ఉన్న కృష్ణుడికి పూర్వం తన కొంతమంది మహర్షులకు ఇచ్చిన వరాలు గుర్తుకొచ్చాయి. కిషోర వయస్సు అంటే 10 నుంచి 15 ఏళ్ల లోపు వయస్సు. దీన్ని కిషోర వయస్సు అంటారు. 15 దాటిందనుకోండి, అది నెక్స్ట్ ఏమంటారు దాన్ని? టీనేజ్ వయస్సు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి టీనేజ్ వయసులో. ఆ టీనేజ్ అనేది చాలా అపాయకరమైనటువంటి వయస్సు. అది చాలా జాగ్రత్తగా మనం పిల్లల్ని పెంచుకోవాలి. అందరూ అట్లా కాదు, అందరూ అట్లే అనుకోవద్దండి మీరు. కొంత భాగం ఎక్కువ అని చెప్పచ్చు. ఇక్కడ కిషోర వయస్సు స్వామికి 10 నుంచి 15 లోపల చెప్పచ్చు. నిజానికి ఈ సంఘటన జరిగే సమయానికి శ్రీకృష్ణుడి వయస్సు అప్పుడు వచ్చింది 12 ఏళ్లకు లోపే అని చెప్పారు. 12 ఏళ్లకు లోపే అంటే అటువంటి బాల్య వయస్సులో ఉన్న శ్రీకృష్ణుడు ఆ రాత్రిపూట యమునా నది తీర ప్రాంతాలకు వెళ్ళి తన ఆకర్షణాశక్తి బలంతో గోపికా యువతలను ఆ ఇసుక తిన్నెల మీదకు రప్పించాడు. ఎక్కడెక్కడి గోపికా యువతలు చంద్రుడి చుట్టూ చేరిన నక్షత్రాల్లాగా శ్రీకృష్ణుడు చుట్టూ చేరి ఆయనను రకరకాల పూలమాలతో అలంకరించారు. పచ్చని వస్త్రం కట్టుకొని సహజంగానే అందంగా ఉన్న శ్రీకృష్ణుడు గోపికా అలంకారాల వల్ల మరింత అందంగా మెలమెలమెలలాడుతున్నాడండి. నిజానికి శ్రీకృష్ణుడు
గోపికలను స్థూల దేహాలతో అక్కడికి తీసుకురాలేదు. ఇది బాగా గమనించండి. మనం ఏదేదో మాట్లాడుతుంటాం. కృష్ణుడికి అంతమంది భార్యలు, అంతమందితో రాసక్రీడలు చేయలేదా? చేశాడు. ఎటువంటి రాసక్రీడ? ఇది చూడండి, ఇప్పుడు వినండి, మీకు తెలుస్తుంది. హరివంశంలో చెబుతూ ఉన్నది, భాగవతంలో. అట్లా వాళ్ళ స్థూల దేహాలను ఎత్తుకరాలేదు. అట్లా అనుకున్నారేమో, తప్పు అనుకున్నారు కృష్ణుణ్ణి. వారి వారి స్థూల దేహాలు వారి వారి ఇళ్లలోనే ఉన్నాయి. వాటిని వాళ్ళ బంధువులు జాగ్రత్త చేసుకుంటూ ఉన్నారు కూడా. చాలామంది చెప్పేవాళ్ళు, వెళ్ళి చెప్పేవాళ్ళు వాళ్ళ భర్తలకు, శ్రీకృష్ణుడి దగ్గర నీ భార్య వెళ్ళి కులుకుతూ ఉంది అని. వాడు వెళ్ళి లోపల వెళ్ళి చూసేవాడు. ఇక్కడే ఉంది నా భార్య దోశ పోసుకుంటుంది, ఏం చేస్తావు నువ్వు అనేవాడు. ఒక్కొక్కరికి అట్లే చెప్పేవాళ్ళు కొంతమంది పరిగెత్తి వెళ్ళి. ఇక్కడే ఉందయ్యా విసురుకుంటూ ఉంది, ఇక్కడే ఉందయ్యా మా ఆవిడ పిల్లను ఆడిస్తూ ఉన్నది, ఊరికి అబద్ధాలు చెప్పవద్దు కృష్ణుడి మీద, మహానుభావుడు అనేవాళ్ళు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడి యోగమాయ వల్ల ఆ శరీరాలలో ఉన్నటువంటి సూక్ష్మదేహాలు మాత్రమే యమునా తీరానికి చేరాయి. అయితే ఆ జీవులకెవరికీ తాము సూక్ష్మ శరీరంలో ఉన్నామనే విషయం ఏమాత్రమూ తెలియదు. వారు తాము పూర్తిగా స్థూల శరీరంతో ఉన్నాము అనే భావంలోనే ఉన్నారు. ఆ భావంతోనే ఆ గోపికలు శ్రీకృష్ణుడు చుట్టూ చేరి రకరకాలుగా ఆటలాడుతూ నాట్యాలు చేస్తూ క్రీడించసాగారు. ఎందుకంటే వాళ్ళందరికీ మాట ఇచ్చాడు కదా ఒకప్పుడు గోసాయులకు, మీరంతా కృష్ణ అవతారంలో రాండి, మిమ్మల్ని అంతా నేను క్రీడిస్తాను, ఆనందిస్తాను, మిమ్మల్ని అంతా కౌగలించుకుంటాను, మీతో ఆటలాడతానని చెప్పాడు కదా. ఇప్పుడు అది చేస్తున్నాడు ఇక్కడ. కానీ స్వామికి 12 ఏండ్లే. ఈ విశేషాలు శ్రీ మద్భాగవతంలో 10వ స్కందంలో వివరంగా చెప్పారు. అందుకని భాగవతం వినండి అని చెప్పేది. ఈ హరివంశంలో వాటిని సంగ్రహంగా చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం మనం. ఆ గోపికలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని మండలాకారంగా రూపొంది ఆ మండలం మధ్యలో శ్రీకృష్ణుని నుంచోబెట్టి అందరూ ఆయన మీదే చూపు నిలబెట్టి నాట్యాలు చేశారు. మండలాకారంగా చుట్టూ, ఒక చుట్టూ, 2 చుట్లు, 3 చుట్లు, 4 చుట్లు, ఇంకొక చుట్టు అట్లా మండలాకారంగా వెళ్ళాయి. ఎన్నో చుట్లు, అన్ని చుట్లలో మధ్యలో శ్రీకృష్ణుడే ఉన్నాడు. ఎక్కడ చూసినా కృష్ణుడే ఉన్నాడు. నాట్యాలు చేస్తూనే ఉన్నారు. పగలు రాత్రి చేస్తున్నారు. వీళ్ళు అత్యంత సూక్ష్మమైనటువంటి మాయా శరీరులు కదా. కాబట్టి పగలు రాత్రి వీళ్ళకేమీ లేదు. వాన, చలి, వేడి అనేది ఏమీ లేదు. నాట్యాలు చేశారు, పాటలు పాడారు. శ్రీకృష్ణుడు కూడా వారి తాళానికి తగ్గట్టు అడుగులు వేస్తూ తను కూడా నాట్యం చేశాడు. ఆయన అడుగులకు తగ్గట్టుగా గోపికా మండలం కూడా అటు ఇటు కదిలింది. మండలం పూర్తిగా కదిలింది అంటారు. ఒళ్ళు దుమ్మంటున్నది. అంటే అంత అద్భుతమైనటువంటి, కళ్ళు మూసుకుంటే మీకు ఆ మండలాకారంతా ఆ కృష్ణుడు ఆడేటువంటి విధానం మీకు తెలుస్తుంది. అట్లా కదులుతోందట మండలాలు. కొందరు ఇలా మండలాకారంగా నృత్యాలు చేస్తుంటే మరికొందరు తాళబద్ధంగా చప్పట్లు కొట్టుకుంటూ శ్రీకృష్ణుడి బాలలీలను, రాక్షస సంహార లీలను పాటలుగా పాడారు. శ్రీకృష్ణుడిని ఎంత చూసినా, ఆయన చుట్టూ ఎంత తిరిగినా ఆ గోపికలకు తనివి తీరటం లేదు. శ్రీకృష్ణుడు కూడా ఆ గోపికలను పేరున పిలుస్తూ, అక్కడుండే వేల కొద్దీ ఉండే గోపికలను ప్రతి ఒక్క గోపిక పేరు పిలుస్తున్నాడట. ఒక్కొక్కరు పేరు పెట్టి పిలుస్తున్నాడు. వాళ్ళ ఉత్సాహాన్ని పెంచుతున్నాడు. వాళ్ళు కూడా ఆయన్ను కృష్ణ, దామోదర అంటూ
రకరకాలుగా ముద్దు పేర్లతో పిలుస్తున్నారు. నాట్యాలు చేసి చేసి ఆ గోపికల జడలు చెదిరిపోయాయి, జుట్టు రేగిపోయాయి. ముఖం మీద పడటం వల్ల వాళ్ళ అందం ఇనుమడించింది. ఇలా రాత్రుల్లా రాసక్రీడ చేస్తున్నా సరే వాళ్లలో ఎవరికీ అలుపుదల కలగలేదు. రాత్రింపగళ్ళు చేస్తున్నారు వీళ్ళు, రాసక్రీడలు ఆడుతూనే ఉన్నారు. ఎవ్వరికి ఆయాసం అనేది లేదు. ఎందుకు వస్తుంది ఆయాసం? మామూలు వాళ్ళైతే కదా ఆయాసం వచ్చేది. ఈ విధంగా ఆ శరదృతువు శ్రీకృష్ణుడు గోపికా సూక్ష్మ శరీరాలతో, ఆ శరదృతువులో సూక్ష్మ శరీరాలతో రాసక్రీడలను అనేక రోజులు కొనసాగించాడు. ఇలా ఉండగా రాక్షసులు ఒక రోజున సాయం సంధ్యా సమయంలో శ్రీకృష్ణుడి తోడి పిల్లలతో ఆటలాడుతుండగా ఘోరమైన వృషభాకారాన్ని ధరించిన అరిష్టాసురుడు సరాసరి బృందావన గ్రామంలోకి ప్రవేశించాడు. అక్కడ రాసక్రీడలు జరుగుతున్నాయి. అక్కడ కృష్ణుడు వేరే ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నది ఇంకోటి. అచ్చు ఆంబోతు ఆకారంలో ఉన్న ఆ అరిష్టుడు చాలా భయంకరంగా ఉన్నాడు. వాడి కొమ్ములు, గిట్టలు, మూపురం అన్నీ చాలా వికటంగా ఉన్నాయి. అలాంటి రూపంలో వాడు ప్రతి గోశాలకి దూరి అక్కడి గోవుల మీద కాళ్ళు పెట్టి తొక్కి వాటిని హింసించసాగాడు. కొన్ని గోవులను కొమ్ములతో పొడిచాడు, కొన్నిటిని కాళ్ళతో తన్నాడు. అక్కడ ఇతర వృషభాలను కొమ్ములతో పొడిచి పొడిచి గోశాల నుంచి బయటికి గెంటేశాడు. కోడెదూడలను తొక్కేశాడు. ఇలా గోశాల అల్లోల కల్లోలం చేసేశాడు అరిష్టాసురుడు. కొంతసేపటికి ధైర్యం చేసి సరాసరి శ్రీకృష్ణుడి దగ్గరికే వచ్చేసి ఆ దగ్గరలో ఉన్న గోవులను పీడించసాగాడు. భయపడ్డ గోవులంతా కూడా శ్రీకృష్ణుడి వెనకాలకు వెళ్ళి నుంచున్నాయి. శ్రీకృష్ణుడు, అరిష్టాసురుడు ఒకరినొకరు సూటిగా ఎదురుబదులుగా నిలబడ్డారు. శ్రీకృష్ణుడు మహోగ్రుడై సింహనాదాలు చేశాడు. అరిష్టాసురుడు కోపంతో ఊగిపోతూ గర్వంగా తోకను పైకెత్తి తిప్పాడు. అరిష్టాసురుడి చూపంతా శ్రీకృష్ణుని పొట్ట మీదే ఉంది. ఆ పొట్టను కొమ్ములతో పొడిచి శ్రీకృష్ణుని చంపాలని వాడి ఆలోచన. ఆ ఆలోచనను గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు అక్కడే కదలకోకుండా పర్వతంలాగా నుంచున్నాడండి. ఇంతలో అరిష్టాసురుడు మెరుపు వేగంతో మీద పడ్డాడు. కానీ జాగ్రత్తలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఉడుపుగా పైకి ఎగిరి ఆ ఆంబోతు కొమ్ములను పట్టుకొని దాన్ని గిరగిరా త్రిప్పుతూ దాని మెడను మెలికగా వంచాడు. ఆ మెడ మీద కాలు పెట్టి తడిబట్టను పిండినట్లుగా ఆ మెడను పిండాడు. కృష్ణుడి మీదకు దూకిన అరిష్టాసురుడు ఈ పట్టుకు విలవిలలాడిపోయాడు, నురుగులు కక్కాడు. ఈ పెనుగులాటలో శ్రీకృష్ణుడు వాడి ఎడమ కొమ్మను ఊడబీకి దానితోనే వాడి ముఖం మీద గట్టిగా పోట్లు పొడిచాడు. తన మోకాళ్లతో వాడి మూపురాన్ని కుళ్ళ పొడిచాడు, లోపలి వరకు పొడిచేశాడు. ఈ విధంగా కొమ్ము విరిగి ముఖం పగిలి మూపురం కోల్పోయినటువంటి అరిష్టాసురుడు రక్తం కక్కుకుంటూ నేల మీద పడి గిలగిలా కొట్టుకొని మరణించాడు. అప్పుడప్పుడే చీకటి పడుతున్నటువంటి ఆ అసుర సంధ్యా సమయంలో జరిగిన రాక్షస సంహారానికి బృందావన గ్రామవాసులంతా ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుణ్ణి అనేక రకాలుగా కీర్తించారు. ఈ విధంగా ఘోర సంహార కృత్యాన్ని నిర్వహించిన శ్రీకృష్ణుడు ఇదేమి పట్టని వాడిలాగా అనేవాడిగా అమాయకుడులాగా ఆ రాత్రి కూడా యమునా తీరంలో రాసక్రీడ విహారం చేశాడు. బాలకృష్ణుడి విజయ వార్తలన్నీ క్రమక్రమంగా రాజధాని అయినటువంటి మధురా నగరానికి చేరుతున్నాయి.
ఆ వార్తలను వింటున్న కొద్దీ కంసుడిలో కల్లోలం పెరిగిపోయింది. శ్రీకృష్ణుడు సంహరించిన రాక్షసులందరినీ తానే అక్కడికి పంపించాడు కదా. వాళ్ళందరూ ఆ పసివాడి చేతిలో అనూహ్యంగా కూలిపోయారు. ఇక తనకు కూడా ప్రమాదం ఉంది, దగ్గరికి వచ్చిందని అతని అంతరాత్మ ఘోషిస్తున్నది. ఈ మానసిక కల్లోలానికి తట్టుకోలేక కంసుడు ఒకనాటి రాత్రి సన్నిహితురాలైన బంధువులను, మంత్రులను, దగ్గర అయినటువంటి సన్నిహితులందరినీ పిలిపించాడు. తన సమాలోచన మందిరానికి పిలిచి వాళ్లతో మంతనాలు ప్రారంభించాడు. విచిత్రం ఏమిటంటే ఆ రోజు అక్కడికి వచ్చిన వారిలో తను చెరసాలలో పెట్టిన తన తండ్రి ఉగ్రసేనుడు, అలాగే తను గృహ నిర్బంధనంలో ఉంచిన వసుదేవుడు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. అందరినీ పిలిపించాడు. వీరుగాక యాదవ వంశంలోని కంకుడు, భోజుడు, దానపతి అనే బిరుదు పొందినటువంటి అక్రూరుడు, కృతవర్మ, వృద్ధుడైన అంధకుడు మొదలైన బంధువర్గం చాలామంది ఆ సమావేశానికి విచ్చేశారు. వారందరినీ కూర్చోబెట్టి కంసుడు గంభీరమైన స్వరంతో మహోపన్యాసం మొదలుపెట్టాడు. దాని ప్రారంభంలో ఆ బంధువర్గాన్ని అతను బాగా పొగిడాడు. అందరూ విద్యావంతులు అన్నాడు, రాజభక్తులు అన్నాడు, రాజరహస్యాలను రక్షించేవారు అన్నాడు, వేదాంతవేత్తలు అన్నాడు, రాజనీతి నిపుణులు అన్నాడు, మహర్షులంటి వారు అన్నాడు, నా క్షేమాన్ని కోరేవారు అన్నాడు. ఇలా రకరకాలుగా స్తోత్రం చేసి చివరికి అసలు విషయం ఇలా బయటపెట్టాడు. ఇంతమంది ఆప్తులు, సమర్థులు నా చుట్టూతా ఉండి నా నెత్తిమీదికి మహో ఉపద్రవం ముంచుకు వస్తుంటే మీరంతా ఏమీ పట్టనట్లున్నారు కదా. అక్కడ ఆ బృందావనంలో కృష్ణుడనే కుర్రవాడు రోజు రోజుకి పెరిగిపోతున్నాడు కదా. అశ్రద్ధ చేసిన రోగం పెరిగిపోయినట్లుగా పెరిగిపోతున్నాడు. అయినా మీరెవరూ పట్టించుకోవడం లేదు. నందగోపుడి ఇంట్లో పుట్టిన చిన్న పిల్లవాడు ఇంతటి పరాక్రమవంతుడు ఎలా అయ్యాడు? వాడు మనిషా, యక్షుడా, రాక్షసుడా? ఏమీ అర్థం కాకుండా ఉంది. ఎవడో దేవత కాకపోతే ఒక్క చిన్న పిల్లవాడు అన్ని అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? అసలు ఎవరు ఎందుకు పట్టించుకోవటం లేదు? కొంచెం పట్టించుకోండి నన్ను. ఎవడో దేవత కాకపోతే ఒక్క చిన్న పిల్లవాడు ఇన్ని అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? పక్షి రూపంలో వెళ్ళినటువంటి పూతన ప్రాణాలను నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే పీల్చి పారేశాడు. యమున నీటి మడుగులో నేను నిలబెట్టిన కాళీయ సర్పరాజును ఒక్క క్షణంలో సముద్రానికి పంపించి వేశాడు. గాడి రూపంలో వెళ్ళినటువంటి ధేనుకాసురుణ్ణి తాడి చెట్ల తలలకు వేసి కొట్టి చంపాడు. ప్రలంబాసురుణ్ణి దేవతలు కూడా జయించలేరు. అలాంటి వాణ్ణి ఒకే ఒక్క పిడికిలి పోటుతో నేలకు కూల్చేశాడు. 7 రోజుల పాటు అఖండంగా జలప్రళయం వస్తే గోవర్ధన పర్వతాన్ని ఒంటి చేత్తో ధరించి తన గోకులం మొత్తాన్ని రక్షించుకున్నాడు కదా. అరిష్టాసురుడి కొమ్ములు ఊడబెరికి మరీ చంపాడు. వీడెవడో బాలుడు కాదు, బాలుడిలాగా నటిస్తున్నాడు. ఇతడు చెప్పవచ్చినది ఏమిటంటే, ఇంతకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ పరంపరలో నేను కేశి మాత్రమే మిగిలి ఉన్నాం. నారాయణ నారాయణ, హరే కృష్ణ.